గైస్ ఈ దసరాకి నేను కూడా ఊరెళ్ళిపోయినా. అంతసేపు బస్ లో జర్నీ చేయాలంటే బోర్ కదా అని ఈ బింగో పల్లీలు కొనుక్కున్నా. అయినా నాకు అసలు ఇవేం సరిపోతాయని అనుకుంటా ఉంటే బస్ లో వాళ్ళు కూడా ఇదేదో స్నాక్స్ బాక్స్ ఇచ్చినారు. ఇందులో ఏముందో చూడాలని ఉందా? చూడాలని ఉందే. ఇంకా నేను ఆత్రం ఆపుకోలేక వాళ్ళు ఇచ్చిన బాక్స్ ని ఫస్ట్ ఓపెన్ చేసేసిన. వాయబ్బో చాలానే ఉన్నట్టున్నాయే. ఏం చేద్దాం, ఈ బస్ జర్నీలో తినడమే ఫుల్ టైం పాస్ నాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మూవీ నేను ఆల్రెడీ చూసేసిన, నాకు ఇంకేం పని లేదు. సో ఈ స్నాక్స్ పని పడదాం. ఫస్ట్ పల్లి బర్ఫీ తిన్నా, నెక్స్ట్ ఏమో ఈ పీనట్స్ తినేసిన, ఇంకా ఈ బుడ్డి కేక్ ఇచ్చినారు. అసలు నాకు ఇది ఏ మూల సరిపోతుందని ఇచ్చినారు. ఈ బిస్కెట్ ఇచ్చినారు, నెక్స్ట్ ఏమో ఈ వెట్ వైప్స్ ఇచ్చినారు. దీంతో మనకు పని లేదు, పక్కన పడేద్దాం. మనం ఏం తిన్నా మూతికి పూసుకుంటామని వాళ్ళకి తెలుసు అనుకుంటా, అందుకే టిష్యూ ఇచ్చినారు. ఆ స్నాక్స్ తిని మూవీ చూస్తుంటే డిన్నర్ టైం అయిందని ఫుడ్ కి ఆపినారు. ఇంకా అక్కడ చూడండి, బుద్ధుడు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ పించ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాళ్ళు ఇచ్చిన టైంలో నేను ఆ డిన్నర్ ఎట్లానో తినలేను, సో అందుకనే పార్సల్ తీసుకున్నా ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాటిలో బాగా కలర్ఫుల్ గా కనిపిస్తా ఉన్నాయని స్టార్టర్స్ లో ఈ గోబీ మంచూరియా తీసుకున్నా, అండ్ అట్లనే పన్నీర్ బిర్యానీ కూడా తీసుకున్నా. నాకు ఈ రెండింటికి కలిపి 720 పడింది ప్రైస్. ఇంకా టేస్ట్ చూస్తే అసలు ఉప్పు లేదు, కారం లేదు, అంతా చప్పచప్పగా ఉంది. అసలు నాకేమన్నా కరోనా వచ్చిందా అని నా మీద నాకే డౌట్ వచ్చింది. ఇంకేం చేస్తాం, నేను తెచ్చుకున్న చిప్స్ తో పాటు తిన్నాను. అట్లయితే కొంచెం తినేకయింది. ఆ రోజు అర్థమైంది మా అమ్మ పెట్టించే చిత్రాన్నం పులిహోర డబ్బాల వాల్యూ. ఆ రోజు మా ఊరు వచ్చే కంటే ముందే షిఫ్ట్ టైమింగ్ స్టార్ట్ అయింది. ఇంకా బస్ లోనే లాగిన్ అయిపోయినా. ఇంకంతే మరి కబుర్లు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో.